హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఉంది కదా, దాని డెరివేషన్ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ దానికంటే ముందు మీరు టూ థింగ్స్ తెలుసుకోవాలి. ఇక్కడ ఎక్స్ కామా వై ఉంది కదా, ఇక్కడ ఎక్స్ అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్, అలాగే వై అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ x1 అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్, సో ఇది x1 అవుతుంది. సేమ్ అలానే y1 అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్, సో వై యాక్సిస్ నుంచి ఇంత డిస్టెన్స్లో ఉంది, సో ఇది y1. సో ఇది x1 అవుతుంది, అలాగే ఇది y1 అవుతుంది. సేమ్ అలానే x2 అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్, సో ఇది x2 అవుతుంది, అలాగే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, సో ఇది y2 అవుతుంది. సో ఇదంతా x2 అవుతుంది, ఇదంతా y2 అవుతుంది. సేమ్ అలానే x3 అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్, అలాగే y3 అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ వరకు x3 అవుతుంది, అలాగే ఇక్కడ వరకు y3 అవుతుంది. సో నేను వీటికి పేర్లు పెట్టుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని నేను ఓ అనుకున్నాను ఆర్జన్ కాబట్టి, అలాగే వీటిని ఎల్ఎన్ఎం అనుకున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డయాగ్రామ్లో మనకు 3 ట్రెపీజియమ్స్ ఫామ్ అయ్యాయి. ఫస్ట్ది ఏసిఎన్ఎల్, ఇది ఒక ట్రెపీజియం. అలానే సిబిఎంఎన్, చూడండి ఇది ఒక ట్రెపీజియం. అలానే ఏబిఎంఎల్, ఇదొక ట్రెపీజియం. సో మనకు ట్రయాంగిల్ ఏరియా కావాలి. మీరు చూసినట్లయితే ఈ 2 ట్రెపీజియమ్స్లోంచి ఈ ట్రెపీజియం యొక్క ఏరియా తీసేస్తే మనకి ఈ ట్రయాంగిల్ వస్తుంది. అంటే ఏసిఎన్ఎల్ ప్లస్ బీసీఎంఎన్ మైనస్ ఏబిఎంఎల్, ఎంఎల్ ఈక్వల్ టు మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అన్నమాట. మనందరికీ ఈ ట్రెపీజియం ఫార్ములా తెలుసు. హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్. సో ట్రెపీజియం అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. ట్రెపీజియం అనేది ఎలా ఉంటుంది చూడండి, అందులో ఒక పేరు సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి, అలా ఉన్నదాన్ని ట్రెపీజియం అంటారు. సో దాని ఏరియా అనేది హాఫ్ ఇంటూ ఈ రెండింటి యొక్క సమ్ ఇంటూ హైట్ అనమాట. హైట్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్. సో ఇక్కడ మనం సైడ్స్, ప్యారలల్ సైడ్స్ యొక్క లెంత్ తెలుసుకోవాలి. సో ఇది మనకు ఫార్ములా చూడండి. ఏసీఎన్ఎల్ యొక్క ఏరియా అనేది హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. ఇక్కడ ప్యారలల్ సైడ్స్ ఏంటి, ఏఎల్ సిఎన్ ఇంటూ హైట్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ అనేది ఎల్ఎన్. సేమ్ అలానే దీనికి బిఎన్ సిఎం, డిస్టెన్స్ బిట్వీన్ అంటే ఎన్ఎం. అలాగే ఈ ట్రెపీజియం చూసుకున్నట్లయితే దీనికి ఏఎల్ బిఎం, అలాగే డిస్టెన్స్ అనేది ఎంఎల్, రెండింటి మధ్య. సో ఇక్కడ మనం ఏఎల్ డిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుంది, y1. ఓకే, సిఎన్ డిస్టెన్స్ అనేది ఇదిగోండి, ఈ డిస్టెన్స్ y3. ఓకే, నెక్స్ట్ ఎల్ఎన్ అంటే ఈ ముక్క మనకు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే x3లోంచి x1 తీసేస్తే మనకు ఎల్ఎన్ వస్తుంది. సో x3 మైనస్ x1. అలాగే సిఎన్ అంటే y3, బిఎం అంటే y2, ఇంకా ఎన్ఎం అంటే ఈ ముక్క. సో ఈ ముక్క మనకు ఎలా వస్తుంది, x2లోంచి x3 తీసేస్తే ఈ ముక్క వస్తుంది. సో అది ఎన్ఎం, అది x3 మైనస్ x2 అన్నమాట. నెక్స్ట్ ఏఎల్ అంటే y1, బిఎం అంటే y2,
అలాగే ఎంఎల్ అంటే ఈ ముక్క అన్నమాట ఇదంతా. సో x2లోంచి x1 తీసేస్తే ఈ ముక్క వస్తుంది మనకు. సో x2 మైనస్ x1 మనం ఇందాక ఫార్ములా రాసుకున్నాం కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఇలా వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ రాసుకున్నాం కదా, ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వచ్చింది. ఏఎల్ అంటే y1, సిఎన్ అంటే y3, అలాగే ఎల్ఎన్ అంటే x3 మైనస్ x1. సేమ్ అలానే హాఫ్ ఇంటూ సిఎన్ అంటే y3, బిఎం అంటే y2, ఎన్ఎం అంటే x3 మైనస్ x2. అలాగే హాఫ్ ఏఎల్ అంటే y1, బిఎం అంటే y2, ఎంఎల్ అంటే x2 మైనస్ x1. నెక్స్ట్ ఈ అన్నింటిలోని హాఫ్ అనేది కామన్గా ఉంది. సో దాన్ని కామన్ తీసినట్లయితే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హాఫ్ కామన్ ఉంది కాబట్టి హాఫ్ కామన్ తీసాను. సో x3 ఇంటూ y1, x3y1, x3 ఇంటూ y3, x3y3, అలాగే మైనస్ x1 ఇంటూ y1, మైనస్ xy1, x1 ఇంటూ y3, మైనస్ x1y3. సేమ్ అలానే x3y3, x3y2, మైనస్ x2 ఇంటూ y3, మైనస్ x2y3, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి x2y2. అలాగే y1 ఇంటూ x2, x2y2, అలాగే x2y2, x2y1, మైనస్ xy1y1, మైనస్ x1y2. మైనస్ ఉంది కాబట్టి మైనస్ బయట పెట్టుకున్నాను. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసినట్లయితే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ఎం అంటే x2 మైనస్ x3. మనం ఇందాక x3 మైనస్ x2 రాసుకున్నాం. చూడండి, x2లోంచి x3 తీసేస్తే ఈ పార్ట్ అనేది mn. సో x2 మైనస్ x3. సో x2 మైనస్ x3 అవుతుంది. సో x2y3, x2y2, x3y3, x3y2. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసినట్లయితే, సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇదంతా మామూలుగా వేసేసుకున్నాను. అలాగే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ x2y1, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ x2y2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి x1y1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి x1y2. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే x3y1 ఎక్కడా లేదు, x3y3 ఇక్కడ x3y3. సో రెండు క్యాన్సిల్. అలాగే మైనస్ x1y1 ప్లస్ x1y1. సో రెండు క్యాన్సిల్. నెక్స్ట్ మైనస్ x1y3 ఎక్కడా లేదు, x2y3 కూడా ఎక్కడా లేదు. x2y2 చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, రెండు క్యాన్సిల్. అలాగే x3y2 ఇది కూడా ఎక్కడా లేనట్టుంది. నెక్స్ట్ ఓకే, మిగిలిన x2y1, x1y2. సో అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, మనకి లాస్ట్కి 6 టైమ్స్ మిగిలినాయి. నేను వీటిని x1 ఆర్డర్లో రాసుకున్నాను. x1y2, x1y3, x2y3, x2y1, x3y1, x3y2. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు హాఫ్ ఇంటూ ఇక్కడ x1 కామన్గా ఉంది. సో x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ ఈ రెండింటిలో x2 కామన్గా ఉంది. సో y3 మైనస్ y1 ప్లస్ ఈ రెండింటిలో x3 కామన్గా ఉంది. సో x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఇది మనకు కావాల్సిన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.